ఎందుకు వచ్చావు? దేవుని పని ఉంది, దేవునికి ఉద్దేశం ఉంది, దేవుని యొక్క చిత్తం ఉంది. అంటే నువ్వు ఎవరి పనివాడివి? యేసయ్య పనివాడివి. కానీ వచ్చి దేవుని పనిని చేయట్లేదు. మనం ఎవరి పని చేయట్లేదు? దేవుడి పని చేయట్లేదు. అయ్యో, దేవుడు నాకు ఏ పని అయితే అప్పగించాడో దానికోసం ఎప్పుడు కూడా అడిగింది లేదు, అసలు తెలుసుకుంది లేదు, ఆ పని చేసింది కూడా మన జీవితంలో లేనే లేదు. అయ్యో, నేను ఒక కూలివాడినే, ఈ పని చేసుకున్న తర్వాత నా జీవితం ముగించబడుతుంది ఈ భూమి మీద, తిరిగి మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళిపోవాలన్న విషయాన్ని మర్చిపోయాం. ఈ మరుపును మనలో పెట్టాడు సాతానుడు. ఏం పెట్టాడు? అయ్యో, దేవుడు ఒక పనిని ఇచ్చాడు నాకు, ఆ పని ఏంటో నేను తెలుసుకోవాలనేటువంటి ఆ తపన లేదు మనలో. ఏమి లేదు? ఆ తపన, ఆ ఆశ, ఆ యొక్క గురి లేనటువంటి వారిగా, ఆ పోరాటం లేనటువంటి వారిగా మనం బ్రతికేస్తూ ఉన్నాం. ఎలా బ్రతుకుతున్నాము? కుటుంబంలో